7 ముద్రలకి ఏంట్రా అంటే, మొదటిది డిసెప్షన్, రెండోది యుద్ధము, మొదటిది మోసము, రెండోది యుద్ధము, మూడోది కరువు, నాలుగోది మరణము, ఐదోది హింసలు, పర్సిక్యూషన్, ఆరోది ఏంటి, కాస్మిక్ జడ్జ్మెంట్, ఈ సృష్టికి తీర్పు, ఈ సృష్టి నాశనం అవుతాము. 7వది చూస్తే ఆ 7 ముద్ర ఫైనల్ రాత్, నిశ్శబ్దం కనబడుతుంది కానీ చివరి అంతం కనబడుతుంది. ఇదిగోండి, ఈరోజు నువ్వు యేసుని గురించి ఎంత విన్నావో మరలా పరీక్షిస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. యేసు ప్రేమమయుడు, ఎస్ ప్రేమమయుడు, ఫర్ ఎవర్. కృపాకాలం ఇచ్చాడు, టైమర్ పెట్టాడు, నిర్ణయించబడిన సమయం ఉంది. ఈరోజు నీ జీవితంలో అప్పుడు నువ్వు బ్రతుకుంటావో లేదో కానీ మీరంటారు, నేను అంతలోగా చచ్చిపోతానుగా. అస్సలు సమస్యలా, ఎందుకు చచ్చిపోతానుగా? ఓకే, దెర్ ఇస్ ఎ వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే కెన్ ఐ ఆన్సర్ దిస్? చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, నేను అప్పటికే చచ్చిపోతాను లేకపోతే. దేవుని తుణీకరించి చచ్చినోడు ఎక్కడ పోతున్నాడు? పాతాళంలోకి వెళ్తున్నాడు. పాతాళంలో వెళ్ళి రెస్ట్లో ఉంటాడా? ధనవంతుడు ఇంట్రడక్షన్ చదవండి అక్కడ. అయ్యో దాహం, చచ్చిపోతున్నా, వేధించబడుతున్నా, ఐఎమ్ టార్చర్డ్ హియర్. సో దేవుడు ఈ భూమిపైకి అడుగు పెడతాను ముందు, చచ్చిన వాడికి అక్కడ ఉంది టార్చరు, చావనోడికి ఇక్కడ ఉంది టార్చరు. అంటే ఆయన తుణీకరించిన ప్రతి ఒడికి రావాల్సిన శిక్షని కరెక్ట్గా దేవుడు సెటిల్ చేస్తున్నాడు, అవునా కాదా? సో హియర్ ఇస్ థింగ్, చచ్చి కింద పోయి టార్చర్ అవుతావా? క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులంట. ఎందుకు? ఈ లోకాన్ని విడిచి కళ్ళు మోస్తా నెక్స్ట్ సెకండ్ యేసు అయితే ఉంటావంట. అందుకని ఈ జీవితం, ఈరోజు ఈ సువార్త, ఈ ప్రకటన, యేసు చేసిన కార్యాన్ని ధ్యానిస్తాము, మనల్ని మనం సరిదిద్దుకుని ఇవన్నీ ఎందుకు అనేటప్పుడు, ఇదిగో అవకాశం ఉన్నప్పుడే జీవితాన్ని సరిదిద్దుకో. కృపాకాలంలో ఉన్నాం. యువర్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్, యువర్ నాట్ మిస్ట్రెస్ పర్ఫెక్ట్, బట్ దెన్ హియర్ ఇస్ ద థింగ్, దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు చేంజ్. మనస్సు మారాలి, ఆలోచన విధానం మారాలి, దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు ఎవరు తెలియకుండా దేవుని భయం కలిగి ఉండడం కష్టం. దేవుని వాక్యం చదువుతున్న దేవుడు ఎవరో తెలుసుకుంటున్నా, అయ్యో ఆయన ఉగ్రతను తీసుకున్నా, ఇది నీకు కాదు, అపవాది వాడి అనుచరులకు సిద్ధపరిచి